నమస్కారం అండి. ఈ వీడియోలో మనము హౌ ద స్టాక్ మార్కెట్ వాస్ స్టార్టెడ్ బై హూమ్, స్టాక్ మార్కెట్ ఎలా ప్రారంభించబడింది, అది ఎవరి చేత ఆరంభించబడింది చూద్దాము. స్టాక్ ఈజ్ ఏ టర్మ్ యూజ్డ్ టు సింబలైజ్ an ఇన్వెస్టర్స్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. Those who own stock are commonly called as a stockholder or shareholder. As a shareholder, an investor theoretically own a percentage of everything the company owns or owes. The company is a profitability. Company's profitability or lack of thereof determine the whether its stock is traded at a higher or lower price. While trading of debt or commodities has its origin in the Middle Ages, the modern concept of stock market began in the లేట్ 16th సెంచరీ. స్టాక్ అనేది ఒక సంస్థల పెట్టుబడిదారుల యజమానిని సూచించడానికి ఉపయోగపడే పదం. స్టాక్ కలిగి ఉన్న వారిని సాధారణంగా స్టాక్ హోల్డర్ లేదా షేర్ హోల్డర్ లేదా వాటాదారులు అంటారు. వాటాదారుగా ఉన్నాడు పెట్టుబడిదారుడు సంస్థ కలిగి ఉన్న లాభాల్లో నష్టాల్లో వాటాగా ఉంటాడు. సంస్థ యొక్క లాభదాయకత లేదా దాని యొక్క నష్టంలో కూడా ఉంటాడు. దాని స్టాక్ ప్రైస్ అనేది ట్రేడ్ అయినప్పుడు హయ్యర్ ప్రైస్ కానీ కావచ్చు, లోయర్ ప్రైస్ కూడా కావచ్చు. దానికి కూడా షేర్ హోల్డరే బాధ్యత, అంటే దాన్ని భరించాల్సి వస్తుంది. అప్పులు మరియు వస్తువుల వ్యాపారం. చాలా రోజుల కింద అప్పుల వ్యాపారము, వస్తువుల వ్యాపారం అంటే కమ్యూనిటీస్ మధ్య యుగంలో ఇది ఉద్భవించినప్పటికీ స్టాక్ మార్కెట్ యొక్క ఆధునిక భావన 16వ శతాబ్దం చివరిలో ప్రారంభమైంది. ఆరిజిన్స్ ఆఫ్ స్టాక్ యొక్క మూలాలు. స్టాక్ మార్కెట్ were started when countries in the New World began trading with each other. While many pioneer merchants wanted to start huge businesses, this required substantial amount of capital that no single merchant could raise alone. As a result, group of investors pooled their savings and become a businesses partners and co-owners with the individual shares in their business to form giant stock companies originated by the Dutch. Giant stock companies become a viable business model for many struggling businesses. In 1602, Dutch East India Company issued the first paper shares. This exchangeable medium allowed shareholders to conveniently buy and sell and trade their stocks with the other shareholders and investors. కొత్త ప్రపంచంలోని దేశాలు ఒకదానితో ఒకటి వ్యాపారం ప్రారంభించినప్పుడు స్టాక్ మార్కెట్లు ప్రారంభించబడ్డాయి. చాలామంది మార్గదర్శక వ్యాపారులు భారీ వ్యాపారాలను ప్రారంభించాలనుకున్నప్పటికీ కూడా ఒక వ్యాపారి అంత అమౌంట్ని పెంచలేనప్పుడు కొంతమంది కలిసి వాళ్ళ యొక్క సేవింగ్స్ని కానీ వాళ్ళ యొక్క పొదుపులను కానీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ వ్యాపారంలో వాళ్ళు భాగస్వాములుగా మరియు సహయజమానులుగా మారారు. వారి వ్యాపారంలో ఆ వ్యాపారంలో వ్యక్తిగత వాటాతో ఉమ్మడి స్టాక్ కంపెనీలు ఏర్పరుస్తారు. స్టాక్ మార్కెట్ కంపెనీలు అనేది స్టాక్లో లిస్ట్ అయ్యి ఆ స్టాక్ మార్కెట్లో మనకు షేర్స్ అనేది అలౌట్ చేయబడతాయి. ఫస్ట్ ఎక్కడంటే డచ్ చేత ఉద్భవించిన ఉమ్మడి స్టాక్ కంపెనీలు చాలా కష్టపడుతున్న వ్యాపారులకు ఆచరణీయ వ్యాపార నమూనాగా మారాయి. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కో మొదట పేపర్ షేర్లను జారీ చేసింది. ఈ మార్పిడి మాధ్యమం వాటాదారులకు తమ వాటాను ఇతర వాటాదారులకు మరియు పెట్టుబడిదారులకు సౌకర్యవంతంగా కొనడానికి, అమ్మడానికి, వర్తకం చేయడానికి అనుమతించింది. సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత. ద ఐడియా వాజ్ సో సక్సెస్ఫుల్. ఈ ఐడియా అనేది చాలా సక్సెస్ఫుల్గా అయింది. దట్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ స్ప్రెడ్ టు అదర్ maritime powers such as Portugal, Spain, France. Eventually the practice found its way to England కూడా రీచ్ అయింది. ట్రేడ్ విత్ న్యూ వరల్డ్ వాజ్ బిగ్ బిజినెస్. సో ట్రేడింగ్ వెంచర్స్ were initiated. Other industries during the Industrial Revolution began using the idea as an
way to generate startup capital. The influx of capital allowed for the discovery and development of the new world and for growth of modern industrialized for new people. History of the stock market. స్టాక్ మార్కెట్ చరిత్ర చూద్దాం. యాజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది షేర్స్ ఇంక్రీజ్డ్, షేర్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకు ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద నీడ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మార్కెట్ ప్లేస్ అనేది ఒకటి కావాలి దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి. ఎక్స్చేంజ్ ది షేర్స్ బికమ్ ఏ నెససరీ. యాజ్ ఎ రిజల్ట్ స్టాక్ అవుట్ ట్రేడర్స్ డిసైడెడ్ టు మీట్ ఏ లండన్ కాఫీ హౌస్. అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే లండన్లో వాళ్ళు ఒక కాఫీ హౌస్ దగ్గర మీట్ అవుదాం అనుకున్నారు. విచ్ దే యూజ్డ్ టు ఏ మార్కెట్ ప్లేస్, దాన్ని మార్కెట్ ప్లేస్ లాగా యూజ్ చేశారు. ఎవెన్చువల్లీ దే టుక్ ఓవర్ ద కాఫీ హౌస్, ఆ కాఫీ హౌస్ని వాళ్ళే టేక్అవుట్ చేసేసి దాన్ని తీసేసుకొని 1773లో ద ప్లేస్ని స్టాక్ ఎక్స్చేంజ్గా మార్చేశారు. దస్ ద ఫస్ట్ ఎక్స్చేంజ్, ద లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వాస్ ఫౌండెడ్. ద ఐడియా దట్ మేడ్ ఇట్ వే టు అమెరికన్ కాలనీస్, ఆ ఐడియా అనేది అమెరికా కాలనీస్ వరకు కూడా రీచ్ అయిపోయింది. ద స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్టెడ్ ఇన్ ద ఫిలడెల్ఫియాలో ఇన్ 1790లో స్టార్ట్ అయిపోయింది. వాటాల పరిమాణం పెద్ద కొద్దీ వాటాలు మార్పిడి చేయడానికి ఒక బహిష్కృత మార్కెట్ అవసరం. తత్ఫలితంగా స్టాక్ వ్యాపారులు లండన్ కాఫీ హౌస్ వద్ద కలవాలని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా మార్కెట్ ప్రదేశంగా ఉపయోగించారు. చివరికి వారు కాఫీ హౌస్ని స్వాధీనం చేసుకున్నారు. 1777లో దానిపైన స్టాక్ ఎక్స్చేంజ్గా మార్చారు. ఈ విధంగా మొదటి ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించబడింది. ఈ ఆలోచన 1790లో ఫిలడెల్ఫియాలో ప్రారంభమైన మార్పిడితో అమెరికా కాలనీలకు చేరుకుంది. బిగినింగ్స్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ప్రారంభం. ద మోస్ట్ పీపుల్ ద నేమ్ స్ట్రీట్ ఈజ్ సినోనియస్ విత్ ద స్టాక్ ఎక్స్చేంజ్. ద మార్కెట్ on Wall Street opened May 17th, 1792 on the corner of Wall Street and Broadway. 24 supply brokers signed with the Button Hood Agreement outside 68 Wall Street in New York underneath a buttonwood tree. On March 8, 1817, the group renamed itself as the New York Stock Exchange Board moved off the street into a 40 Wall Street. The organization that will define the world economic future was born. చాలామందికి వాల్ స్ట్రీట్ పేరు స్టాక్ ఎక్స్చేంజ్కు పర్యాయపదంగా ఉంది అనుకున్నారు. వాల్ స్ట్రీట్లోని మార్కెట్ 1792లో మే 17న వాల్ స్ట్రీట్ మరియు బ్రాడ్వే మూలాల్లో ప్రారంభమైంది. న్యూయార్క్లోని 68వ వాల్ సెయింట్ వెలుపల బటన్వుడ్ చెట్టు కింద 24 సరఫరా బ్రోకర్ల బటన్వుడ్ ఒప్పందంపై సంతకం చేశారు. మార్చి 8, 1817న ఈ బృందం న్యూయార్క్ స్టాక్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డుగా పేరు మార్చుకుంది. వీధి నుండి 40 వాల్ స్ట్రీట్గా మారింది. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తును నిర్వహించే సంస్థ పుట్టింది. ఇంపాక్ట్. గట్టిగా చెప్పాలంటే ఇది ఏ విధంగా అభివృద్ధి చెందిన. టుడే there are many stock exchanges worldwide, each supplying the capital necessary to support industry growth. Without this which vital funds, many revolutionary ideas will be never become a reality, nor will fundamental improvements be made to existing products. In addition, the stock market creates personal wealth and financial stability through private investment, allowing individuals to fund their retirement and ఆర్ అదర్ వెంచర్స్. నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి పారిశ్రామిక వృద్ధికి అవసరమైన మూలధనాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ కీలక నిధులు లేకుండా అనేక విప్లవాత్మకమైన ఆలోచనలు ఎప్పటికీ రియాలిటీగా మారేవి కాకుండే, లేదా ఇప్పటికీ ఉన్న ఉత్పత్తులు ప్రాథమిక మెరుగుదలను పొందేవి మెరుగుదలలు చేయలేవు. అదనంగా స్టాక్ మార్కెట్లు ప్రైవేట్ పెట్టుబడి ద్వారా వ్యక్తిగత సంపదన మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సృష్టించాయి. వ్యక్తులు మరియు వారి పదవి విరమణ మరియు ఇతర వ్యాపారాలకు నిధులు సమకూర్చడానికి అనుమతిస్తుంది.
ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల మెయిన్ ఏంటంటే చాలా ఇన్నోవేటర్స్ స్టార్టప్ కంపెనీస్కి ఉపయోగపడింది. వాళ్ళ యొక్క ఐడియాస్కి ఫండ్ అనేది ఈ మూలధనం అనేది అందించడం వల్ల వాళ్ళ కంపెనీ కానీ వాళ్ళ యొక్క ఆలోచనని ఒక బిజినెస్ లాగా మార్చి అనేక మందికి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనేది లాంచ్ చేశారు. ఆ విధంగా ఈ మనము ఎన్నో ఇన్నోవేషన్ ప్రోడక్ట్స్ని చూస్తున్నాము ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వల్లనే మెయిన్గా. ఎందుకంటే ఒక్కరితోటే ఇంత డబ్బును అరేంజ్ చేయడం అనేది చాలా కష్టము ఆ రోజుల్లో. ఇప్పుడు మనం పోలింగ్ చేసి మనం సేవింగ్స్ అనేది రిటైల్ ఇన్వెస్ట్ చేయడము, ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేయడం అవన్నీ చేయడం వల్ల వాళ్ళు టాలెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ని మంచిగా అభివృద్ధి చెంది మార్కెట్లోకి తీసుకొస్తారు. వచ్చిన దాంట్లో మనం వ్యక్తిగతంగా కూడా మనము ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు కూడా కొంచెం ప్రాఫిట్ అనేది షేరింగ్ వస్తుంది కాబట్టి మన పదవి విరమణ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఫాలో ద టెలిగ్రామ్ ఛానల్ శ్రీ వెల్త్ మార్కెట్. అండ్ ఏదైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి, 8106505377 వాట్సాప్ నంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.